హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బైరిటాక్స్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో, ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఇకపోతే మన కంపెనీ ఏంటి అంటే మనం మాట్లాడబోయే కంపెనీ అర్బన్ కంపెనీ అనమాట. ఇది సిటీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట. సిటీలో కానీ అర్బన్లో ఉన్న వాళ్ళకి తెలుసు. ఇది ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తా అంటే హోమ్ బేస్డ్ సర్వీసెస్. లైక్ ఎలా అంటే ఫ్లోర్ క్లీనింగ్ కానీ, పెయింటింగ్ సర్వీసెస్ కానీ, ఎలక్ట్రికల్ సర్వీసెస్ కానీ, మీకు ఏసీ సర్వీసింగ్ కానీ, బ్యూటీ క్లినిక్, మన హెయిర్ కట్ కానీ, మేకప్ కానీ ఇలా ప్రొవైడ్ చేస్తారనమాట ఈ కంపెనీ. ఇది ఫస్ట్ బిజినెస్ మోడల్. వీళ్ళ సెకండ్ బిజినెస్ మోడల్ ఏంటంటే ప్రొడక్ట్స్ అమ్ముతాయి అనమాట. లైక్ ఇప్పుడు పెయింటింగ్ అని పెయింట్ సంబంధించింది ప్రొడక్ట్స్ కానీ, బ్యూటీ ఈ క్రీమ్స్ కానీ ఇలాంటివి అమ్ముతాయి అనమాట. ఇది వీళ్ళ 2 బిజినెస్ మోడల్స్ అనమాట. ఒకటేమో సర్వీస్ బేస్డ్, ఇంకోటి ప్రోడక్ట్ బేస్డ్. ఇవి రెండు. ఈ రెండింటి వల్ల అర్బన్ కంపెనీ అనే కంపెనీ రెవెన్యూ జనరేట్ చేస్తుంది అనమాట. వీళ్ళు FY25 రీసెంట్గా అయిపోయి వచ్చాక FY25లో దగ్గర 1100 crores టాప్ లైన్ చేశారనమాట రెవెన్యూ. ఇది ప్రస్తుతానికి లాస్ మేకింగ్ కంపెనీ. సో ఫ్యూచర్లో ప్రాఫిట్స్ చూస్తుంది కంపెనీ. ఇకపోతే వీళ్ళ సర్వీస్ నేను ఒకసారి వాడాను. ఏంటంటే ఇంట్లో ఏసీకి వీళ్ళకి సర్వీస్ బుక్ చేశాను యాప్లో కానీ వెబ్సైట్లో కానీ బుక్ చేసుకోవచ్చు. సో బుక్ చేసిన వెంటనే పర్సన్ వచ్చారు. కాల్ షెడ్యూల్ అయిపోయింది. డేట్ అండ్ టైం వచ్చేసింది మనకి. పర్సన్ అసలు నేను వచ్చారు. వాళ్ళ ఎక్విప్మెంట్ చాలా అంటే చాలా సర్ప్రైజింగ్ ఉందన్నమాట. ఎక్విప్మెంట్ మొత్తం ఇంట్లోనే వాటర్ కానీ అవన్నీ ఇంట్లోనే మొత్తం యూజ్ చేసుకున్నారు. ఏదైతే రిసోర్సెస్ ఉంటాయో ఇంట్లో అవి యూజ్ చేసుకొని ఏసీ రిపేరింగ్ చేశారు. వాళ్ళ బ్యాగ్ ఉండే అనమాట. వేస్టేజ్ ఏదైతే వాటర్ ఉంటుందో క్లీనింగ్ అది మొత్తం ఆ బ్యాగులే పడుతుంది అనమాట. బ్యాగ్ ఉంటుంది ఒకటి, ఆ బ్యాగులే పడుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. ఇంకోటి సెకండ్ టైం సర్వీస్ నేను బుక్ చేయలేదు. మా తెలిసిన ఫ్రెండ్ బుక్ చేసుకున్నాడు. ఇది మేకప్ హెయిర్ కట్ అనమాట. అది చాలా బాగా చేశారు హెయిర్ కట్. చాలా అంటే చాలా ప్రొఫెషనల్గా ఉంటారనమాట. ఇందులో ఉన్న వాళ్ళందరికీ చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అనమాట అర్బన్ కంపెనీ. సో ఈ అర్బన్ కంపెనీ మీకు వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. ఇది చాలా ఇంట్రెస్ట్ కంపెనీ. ఫ్యూచర్లో ఎవరైనా సరే ఇప్పుడు మనకి ఇంట్లో ఏదైనా అవసరం ఉందనుకో, ఎలక్ట్రికల్ వర్క్స్ కానీ పెయింటింగ్ కానీ మనం చేయలేము కదా. ఊర్లో అయితే మనకి వాళ్ళు తెలిసిన వాళ్ళు వీళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సిటీలో అయితే ఎవరు స్కిల్ పర్సన్స్ ఉండరు. సో మనకి లాస్ట్ ఫైనల్ ఆప్షన్ అర్బన్ కంపెనీ అనమాట. సో అలా తయారైపోయింది ఈ కంపెనీ. అంటే మనకి లాస్ట్ ఆప్షన్ ఇదే అనమాట. సో అట్లా ఇందులో అన్నీ ఉంటాయి అనమాట మనకి. ఇంకా ఫర్నిచర్ ఫిట్టింగ్ కూడా ఉంటుంది. ఫర్నిచర్ మీరు సపోజ్ ఐకియాలో ఏదైనా బెడ్ కానీ ఏమైనా తీసానుకో, అది సపరేట్గా వస్తాయి కదా పార్ట్స్. ఈ వాళ్ళు వచ్చినాక అసెంబుల్ చేశారనమాట బెడ్. సో ఐకియాలో తీసుకుంటే అర్బన్ కంపెనీ వాళ్ళు కంపల్సరీ టైఅప్ ఉంటుంది అనమాట. రీసెంట్గా అదేంటి బెడ్ కానీ ఐకియా బెడ్ మా ఇంట్లో ఉండేది. ఐకియా బెడ్ ప్లస్ టేబుల్ అనమాట. ఈ రెండు అసెంబ్లీ చేయడానికి బుక్ చేశాను. మనకి తెలియదు కాబట్టి మనం బుక్ చేసుకుంటాం. ఆల్రెడీ మనకు తెలిసి ఉంటే ఈ కంపెనీ గురించి నేను ఎందుకు మాట్లాడాను కదా. సో అది మనము నాన్ స్కిల్డ్, అది స్కిల్డ్ కాబట్టి మనం వాళ్ళ స్కిల్ సర్వీసెస్ మనం యూజ్ చేసుకుంటాం. సో ఇట్లా వీళ్ళు రెవెన్యూ జనరేట్ చేస్తున్నారు. ఇట్లా ముందుకు వెళ్తుంది అనమాట. ఈ కంపెనీ చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ. ఈ కంపెనీ మీ వాచ్ లిస్ట్లో పెట్టుకోండి, ఓకేనా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.